హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అలెన్. ఫ్రెండ్స్, వీడియోలో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 354 వేకెన్సీ అని ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండడం ఈ ఆర్గనైజేషన్ పని ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటే బార్డర్లో ఉండే రోడ్స్ నిర్మించడం ఈ ఆర్గనైజేషన్ పని అండి. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అందరికీ మంచి అవకాశం అండి. అయితే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని ఎలా అప్లై చేయాలో అదేవిధంగా మిగతా ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చండి. అక్కడ మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం వీడియోలో వెళ్ళిపోతే అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే December 4న ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇది రావడం జరిగింది. పోస్టల్ వైజ్గా వేకెన్సీ అదేవిధంగా మిగతా డీటెయిల్స్లో మనం ఇప్పుడు చూసుకుంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ అండి. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే మనము 33 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. అయితే దీంట్లో జనరల్ వాళ్ళకు ఎలాంటి వేకెన్సీ అనేది లేదండి. ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 22, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 3 ఉండడం జరిగింది. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 అని చూసుకుంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ అండి. అయితే దీంట్లో కరెంట్లీ అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీ అనేది కూడా మనం చూసుకుంటే 11 ఉండడం జరిగింది. బ్యాక్లాగ్ అనేది చూసుకుంటే 1 వేకెన్సీ ఉండడం జరిగిందండి. అయితే దీంట్లో జనరల్ వాళ్ళకు 7, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు వేకెన్సీ అనేది దీంట్లో లేదు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1 వేకెన్సీ. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 12 ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వెహికల్ మెకానికల్ అండి. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ భారీ సంఖ్యలో ఉండడం జరిగింది. ఎంత అనేది ఇక్కడ చూసుకుంటే మనము 293 ఉండడం జరిగిందండి. అయితే దీంట్లో జనరల్ వాళ్ళకు 121, ఎస్సీ వాళ్ళకు 51, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు ఇక్కడ 28 ఉండడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 64, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే 29 ఉండడం జరిగిందండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4 అనేది ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ అండి. అయితే టోటల్ వేకెన్సీ అనేది చూసుకుంటే ఇక్కడ మనము 16 ఉండడం జరిగిందండి. అయితే దీంట్లో జనరల్ వాళ్ళకు 8, ఎస్సీ వాళ్ళకు ఎలాంటి వేకెన్సీ అనేది లేవండి. ఎస్టీ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకు వేకెన్సీ అనేది లేదండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1. అంటే టోటల్ వేకెన్సీ అనేది చూసుకుంటే 16. అదేవిధంగా అన్ని పోస్టులు కలుపుకొని ఇక్కడ 354 ఉండడం జరిగింది. ఇక్కడ క్లారిటీ అని మీరు చూసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది మీకు డిఏ అండ్ హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. BRO.gov.in లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా లాస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదండి. పెట్టిన తర్వాత దాని ప్రాసెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ఎలా అప్లై చేయాలనేది కూడా నేను క్లారిటీగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ అనేది చూసుకుంటే ఇక్కడ 10th పాటు ఐటీఐలో పెయింటర్ సర్టిఫికేట్ అనేది మీకు కలిగి ఉండాలి. లేకపోతే 10th పాటు పెయింటింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ కలిగి ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ అండి. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము సీరియల్ నెంబర్ 3 అని చూసుకుంటే వెహికల్ మెకానికల్ అండి. అయితే ఇక్కడ చూసుకుంటే దీనికి 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ అనేది మీకు మ్యాక్సిమం కలిగి ఉండాలండి. అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ప్రీవియస్ నోటిఫికేషన్ బట్టి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకోగలరండి ఒకటి. అయితే దీనికి ఐటీఐలో డీజిల్ మెకానిక్ లేకపోతే MMVI ట్రేడ్ నుంచి మీరు సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్టర్ అండి. దీనికి 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. అది లైసెన్స్ అనేది మీకు కంపల్సరీ కలిగి ఉండాలండి. అది కూడా హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అండి. ఇది మీరు చూసుకోగలరు. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇలా అప్లై చేయాలనే ప్రాసెస్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినంత ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.